ఒక వ్యక్తికి తన ఆస్తికి వీలునామా ద్వారా సంక్రమించినట్లయితే ఆస్తి బదిలీ ప్రక్రియ స్పష్టంగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఎవరికి ఎంత ఆస్తి అనే స్పష్టత వస్తుంది. కుటుంబ కోర్టు కోణంలో అనుమానాలు లేకుండా ఉంటుంది. రెండవ పెళ్ళి, వేరే కుటుంబం ఇలాంటి కేసుల్లో కూడా స్పష్టత వస్తుంది. వాస్తవ జీవితంలో ఉదాహరణ, ఒక కుమారుడు కుమార్తె ఉందనుకుందాం. ఇంటి పని చూస్తున్న కుమార్తెకు కొంచెం ఎక్కువ ఆస్తి ఇవ్వాలి. తను చూసుకునే భార్యకు జీవితాంతం నివసించే హక్కు ఇవ్వాలి అని ఒక వ్యక్తి భావించినప్పుడు వీలునామా లేకుండా చట్టపరంగా ఇలాంటి ప్రత్యేక కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. సరైన విల్ ద్వారానే ఇవన్నీ స్పష్టంగా రాసి అమలు చేయించుకోవచ్చు. విల్ అమలు కోసం కోర్టులో దాఖలు చేయవలసి వస్తే చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ కాబడిన విల్లుకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి రిజిస్టర్ కాబడ్డ విల్లు ఉన్నప్పుడు వేరెవరైనా విల్లు కనిపించట్లేదు, చిరిగిపోయింది, మార్పు చేశారు ఇలాంటి వివాదాలు చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసిన విల్లు కాపీ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్కానింగ్ రూపంలో భద్రంగా ఉంటుంది. ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి వీలునామా రిజిస్ట్రేషన్ చేస్తేనే చట్ట ప్రకారం దానికి విలువ ఉంటుంది. వీలునామా అనేది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆస్తులు ఎవరికి చెందాలో తెలియచేస్తూ తను జీవించి ఉండగానే స్పష్టంగా రాసుకునే ప్రాముఖ్యమైన పత్రం. వీలునామా ద్వారా ఎవరికి ఎంత ఆస్తి అనేది స్పష్టంగా తెలియజేయడం ద్వారా వారసుల మధ్య తగాయిదాలు, కోర్టు కేసులు తగ్గించే అవకాశం ఉంటుంది. వారసత్వ నియమాలకు బదులుగా తన ఇష్టానికి అనుగుణంగా భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, సేవ చేసే వ్యక్తులు, సేవా సంస్థలు వీటన్నిటికీ కూడా ఒక వ్యక్తి తాను సంపాదించిన ఆస్తిని వీలునామా ద్వారా చెందజేయవచ్చు. వీలునామాను మీ జీవితకాలంలో ఎప్పుడైనా మార్పు చేసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. వీలునామా అనేది మరణాంతరం మాత్రమే అమల్లోకి వస్తుంది. అంతేకాకుండా వీలునామా రిజిస్ట్రేషన్కి ఎటువంటి స్టాంప్ డ్యూటీ చెల్లించనక్కర్లేదు. ఇలాంటి వీలునామాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే నన్ను ఫాలో అవ్వండి. మీ కృష్ణమాచార్యులు, స్థిరాస్తి సలహాదారు, ఏలూరు.